బ్యాక్ టు బిగ్ బ్యానర్. అసలు పేదరికం అంటే ఏంటి? ఐక్యరాజ్యసమితి పేదరికాన్ని ఎలా నిర్వచిస్తోంది? అదే పేదరికానికి నిజమైన కొలబద్దా? ఇతర పద్ధతులేమైనా ఉన్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పేదరికం తగ్గుతోందని నివేదికలు చెబుతున్నా అసలు సిసలు ప్రమాణాలు నిర్దేశిస్తే ఇప్పుడున్న సంఖ్య రెట్టింపైపోవడం ఖాయమన్న వాదనలు బలపడుతున్నాయి. ఈమె పేరు అంజనా. ఈమె రోజంతా కష్టపడితే తన 2 పిల్లలకు ఒక పూట మాత్రమే తిండి పెట్టగలుగుతుంది. రెండో పూట అంతా పస్తు పడుకోవాల్సిందే. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉంది ఈ గుడిసె. ఇదే ఓ కుటుంబానికి ఆవాసం. ఆ కుటుంబ పెద్ద సావిత్రి వంట చేస్తోంది. వీళ్లది కూడా అదే పరిస్థితి. ఒంటిపూట భోజనమే. ఆమె భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏ పని చేయలేడు. ఆ కుటుంబానికి సావిత్రి కష్టార్జితమే ఆధారం. ఈ 2 కుటుంబాలే కాదు, ఆ గ్రామంలో 80% మందిది ఇదే పరిస్థితి. ఇటువంటి గ్రామాలు భారత్, బంగ్లాదేశ్లలో భారీ సంఖ్యలో ఉన్నాయని UN అధ్యయనంలో వెల్లడైంది. నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల సంఖ్య 195 కోట్లు. అప్పటి జనాభాలో 37% మంది నిరుపేదలే. నాటికి పేదల సంఖ్య సుమారు 21 కోట్ల మేర తగ్గింది. అంటే 174 కోట్లకు చేరుకుంది. నాటికి పేదరిక నిర్మూలనలో గణనీయమైన మార్పులే కనిపించాయి. దాదాపు 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల సంఖ్య 98 కోట్లు. గత 5 ఏళ్లలో కూడా పేదరిక నిర్మూల కార్యక్రమాలు బాగానే సాగాయి. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది నిరుపేదలు ఉన్నట్టు తేలింది. లెక్కలలో తగ్గుదల బాగానే కనిపిస్తున్నా నిర్దేశించుకున్న లక్ష్యాలతో పోలిస్తే తక్కువేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేదరికానికి రకరకాల నిర్వచనాలు ఉండటం కూడా గందరగోళానికి దారితీస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా పేదరికానికి నిర్వచనం ఇచ్చింది. 2004 నుండి 2005 నాటికి రోజుకి $1.25 కంటే తక్కువ కొనుగోలు శక్తి ఉన్నవారిని పేదలుగా నిర్ధారించారు. 2011లో దీనిని $1.90 మార్చారు. దీని ఆధారంగానే పేదరికాన్ని లెక్కిస్తున్నారు.
రూపాయలతో పోల్చితే ప్రస్తుతం డాలర్ విలువ సుమారు 65 రూపాయలుగా ఉంది. అంటే రోజుకి దాదాపు 130 రూపాయల కంటే తక్కువ సంపాదించేవారంతా నిరుపేదలే. అయితే ఈ వాదనతో కొన్ని వర్గాలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. పేదరికం అంటే కేవలం సంపాదన తక్కువగా ఉండటం మాత్రమే కాదని, మరికొన్ని అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని బలంగా వాదిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యక్తిగత భద్రత, గృహ నిర్మాణం వంటి అనేక అంశాలకు సంబంధించి భరోసాతో కూడిన జీవితం లభించినప్పుడే పేదరికాన్ని జయించినట్లని వాదిస్తున్నారు. ఈ కొత్త ప్రాతిపదికను లెక్కలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 కోట్ల మంది పేదరికం కోరల్లో చిక్కుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. భారత్లో కూడా పేదరికం సంఖ్య ఇప్పుడు వేస్తున్న లెక్కల కంటే మరింత భారీగా పెరుగుతోంది. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.